కట్ల పొయ్యి మీద చేసే మాస్ దమ్ బిర్యానీ అయితే ఇవాళ చూడండి. అన్నోళ్ళు అయితే పార్టీ రెడీ చేశారు. పార్టీ సందర్భంగా ఇవాళ కట్ల పొయ్యి మీద దమ్ బిర్యానీ అయితే చేపిస్తా ఉన్నారు. నేను కూడా ఎంటర్ చేసి వంట గింటిని పట్టుకొని 4 మాటలు తిప్పాను. అబ్బా, వంట చేయడం నిజంగా చాలా కష్టం. మేము డిన్నర్కి అయితే దీన్ని రెడీ చేస్తా ఉన్నాం. కొంచెం పొద్దుపోయిన తర్వాత స్టార్ట్ చేసాము. ఇప్పుడు పూర్తిగా చీకటి అయిపోయింది. టార్చ్లు వేసుకొని చేస్తా ఉన్నాము. కానీ ఈ ఫీలింగ్ అద్భుతంగా ఉంది. ఎందుకంటారా, పైన నుంచి మంచు కురుస్తూ చల్లగా అయితే ఉంది. ఈ కట్లు పొయ్యి సెగ తగులుతా ఉంటే అద్భుతంగా ఉంది. దానికి తోడు గుమ్మగుమ్మలాడే బిర్యానీ స్మెల్ తగులుతా ఉంటే ఇక్కడే ఉండిపోవాలని అయితే అనిపిస్తా ఉండదు. మీరే చూస్తున్నారుగా, బాగా దోరగా అయితే యాంచుతా ఉన్నారు. ఇది యాంచడం అయిపోవచ్చింది. ఇంకా మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ అయితే తీసుకొని వచ్చేసి అందులో వేసేయాలా. ఆ చికెన్ ముక్కలకి మనం దోరగా వేయించుకున్న చికెన్ మసాలా బాగా పడేంత వరకు నీట్గా అయితే కలుపుకునేయాలా. ఈ విధంగా ఇంకా పెరుగుని ఒక చిన్న పాత్రకైతే వేసేసుకునేసి దాన్ని తీసుకొని వచ్చి ఈ ముక్కల్లో అయితే వేసేసి నీట్గా అయితే కలుపుకునేయాలా. ఇది ఉడికే లోపల అవతల సైడు వడల వాసన వస్తుంది. దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. కరకరలాడుతూ సూపర్గా ఉన్నాయి. పక్కనే చికెన్ పకోడా కూడా రెడీ చేస్తూ ఉండరు. ఇంక మనం ఆడికి వెళ్ళిపోయినాం. వీడియో తీసినట్టు పట్టినట్టు చూసినట్టు టేస్ట్ గీస్ట్ చూద్దామని చెప్పి దించేదాకా ఓపిక్ అయితే వీడియో తీసుకున్నాము. ముక్కలు చూడండి ఎంత బాగా ఫ్రై చేస్తూ ఉండరు. మళ్ళీ ఆ దించిన చికెన్ పకోడీని టేస్ట్ చూద్దామని ఏదో సరదాగా ఒక 4 కిలో అలాగా నవ్వులేసాము. అప్పుడే దించిన చికెన్ పకోడా కదా, కాస్తంత నోరు అలా కాలింది. మనం ఆల్రెడీ థమ్స్అప్ అయితే పోవేసుకున్నాం కదా, లైట్గా ఒక సిప్ అయితే వేసాము. అరే చికెన్ పకోడాలో పడిపోయి అసలు విషయం మర్చిపోయాను. అక్కడ దమ్ బిర్యానీ రెడీ అయిపోయి ఉండదు. మంచిగా దమ్ వేస్తున్నారు. ఇంకా మూత తీసి దుమ్ము లేపడమేను. అందరూ రెడీగా అయితే ఉండండి. దమ్ బిర్యానీ చూడండి ఎలా ఉందో. ఇంకా దీంట్లో కాస్తంత నెయ్యి వేసేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చేయడమేను. ఈ కట్లి పొయ్యి మీద చేసిన దమ్ బిర్యానీ స్మెల్కి అందులో నెయ్యి వేస్తా ఉంటే అసలు మామూలుగా లేదు. అసలు ఎప్పుడెప్పుడు తినేద్దాం అనిపిస్తా ఉంది. అది దించంగానే మంచిగా అయితే బిర్యానీ అయితే తినేసాము. మీకైతే ఈ వీడియో నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చెప్పడం మర్చిపోయినాను, ఇలాంటి క్యాటరింగ్ కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. అందులో వచ్చి మెసేజ్ పెట్టండి. ఇలా కాంటాక్ట్ నెంబర్ అయితే నీకు ఇస్తాను. ఎవ్రీవన్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు.